ఎవర్రా మీరంతా తారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు. కాలు అడ్డం పెట్టి కింద పడేసినావు అంట. నీకుంటే చూపు నీళ్ళు కూడా వస్తలేగా. నీళ్ళు కురుస్తున్నా కనిపించాలా? ఏం తిరిగిందిరా నీ శుద్ధల గుడి. మరి అంత ఇన్నోసెంట్ గా ఏం బిహేవ్ చేయవు. రేపటి నుంచి నిన్ను కూడా చూస్తా. సో గైజ్ యాక్చువల్గా దేవాన్స్ మీద ప్రాంక్ చేసినాము. సాన్య అని ఒక అమ్మాయి మన ఛానల్ వచ్చింది. సో కానీ ఫస్ట్ టైం కదా ఆ పాప కొంచెం నవ్వడంతో దేవాన్స్ గారు క్యాచ్ చేసిండు. బట్ మధ్యలో అయితే చాలా భయపడి ఏడిసేసిండు. తర్వాత తెలిసింది అనమాట. అర్థమైంది ఇంకా మేము మళ్ళీ మైక్ వేయడం అది చేస్తుంటే మనకి అర్థమైపోయి అప్పుడు మళ్ళీ నార్మల్ అయ్యిండు. సో ఇంకా ముందు ఇట్లాంటి వీడియోస్ అయితే ట్రై చేస్తున్నాం. మీరు కూడా కామెంట్ చేయండి ఎట్లాంటి వీడియో చేయాలి వాళ్ళిద్దరు కాంబినేషన్ కంటిన్యూ వస్తూనే ఉంటాయి వీడియోస్. ఇంకా సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఏం చేయాలి ఏంది మాకు కామెంట్ కొట్టిరనుకో చేసేద్దాం. అది ప్రాంక్ కానీ కొంచెం ఏదైనా ఛాలెంజ్ కానీ రివెంజ్ గివెంజ్ అన్నీ చేద్దాం అన్నమాట. ఎంతవరకు అంటే అంతవరకు అంతే గట్టిగానే. కానీ నాకు అర్థమైపోతుంది ఆమె నవ్వింది కాబట్టి ఫస్ట్ గుర్తుపట్టిండు. తర్వాత ఏం చేసిండు ఏడ్చినప్పుడు అది నిజమైంది. అది అంటే ఆయనకి అర్థమైంది, భయం అయిపోయి ఏడ్చింది. వాడు ఏడుస్తాడంటే భయం. హలో గైస్, దిస్ ఈస్ శశి. వెల్కమ్ బ్యాక్ టు ట్విన్నింగ్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే ఒక కామెంట్స్ అయితే చదువుతున్నాము. ఏం ప్రాంక్ కాదనమాట, ఇది జస్ట్ ఒక చిన్న వీడియో. ఏమంటావు బ్రో? ఎక్కడో కొడుతుంది సీనా. ప్రాంక్ అయితే అస్సలు కాదు, ఒక చిన్న కామెంట్స్ అయితే చదువుతున్నాము. సో ఫోన్ తీసుకో, స్టార్ట్. అరే సో గాయస్ 7.92K సబ్స్క్రైబర్స్ వచ్చారు గాయస్ మనకి. లాస్ట్ వీడియో 50K పోయింది. ఏ వీడియో కామెంట్స్ చదవాలి? సో గైస్ ఫస్ట్ కామెంట్స్ చదువుతున్నా. దేవాన్స్ అంతా వేస్ట్ కాడు, ఎవడు లేడు. అరే రెండు కలిపి నేను చూస్తా సార్. మీరు నించోని కరెక్ట్ వస్తుందా? పొయ్యండమ్మా ఆడక్క ఏంటి బాబన్న ఇంకోసారి పొయ్యండమ్మా ఆడక్క. దేవాన్స్ని వీడియోస్లో తేకండి, ఫస్ట్ చదివియండి. ఇది చదువుకోవడం ఇంకా తేకపోతే సెలబ్రేషన్స్. దేవాన్స్కి వీడియోలో వద్దంటారు. ఎవర్రా మీరంతా తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఎవర్రా తేకండి, చదివియండి. దేవాన్స్ మొన్న ఒక పిల్లతో కనిపించింది. అన్ని మంచి కామెంట్లు వస్తున్నాయి. గల్లీ దగ్గర కనిపించిందంట. దేవాన్స్ ఒక పిల్లతో గల్లీ దగ్గర కనిపించిందంట. అదే అవును, మొన్న బండికి పెట్రోల్ కొట్టిస్తాను పోయిండు. అవునా? మొన్న మనం ఇంట్లో చూపుతో నీకుంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా. అందుకే నీకే చదువుకోమన్నావు రాబోయ్. రాదు, చదువుకోలే నేను వేలుముద్రగాన్ని. ఈ వాటి వీళ్ళు దిస్ మంకీ ఇస్ వెరీ డ్రంకీ. స్మోకీ సూపర్ ఫుడ్ అన్న, ఐ లవ్ యువర్ రెస్టారెంట్ అంట. థ్యాంక్ యూ బ్రో. నాకు ఇది నా కామెంట్. ఇది మన 4M గురించి. నా పేరు వచ్చింది శశి యాదవ్ అన్న. సూపర్, థ్యాంక్ యూ బ్రో అన్న. వీడియో సూపర్, మీ టీం అందరు కలిసి మంచిగా చేసినారు. ఆ దేవాన్స్ గాడు ఒక్కటి లేకపోతే ఇంకా బాగుంటుంది వీడియో అంట. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం నుంచి తీసేద్దామా అంటే ఆల్రెడీ వెళ్ళిపోతా అని చెప్పిన ఫైనల్ గా మీరు మరి నేను చెప్పేసి అరే ఒక నిమిషం. మొన్న నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికి వచ్చి ఏం చెప్పినావు చెప్పు. మొన్న ఏం చెప్పినావు? పోతాను చెప్పినా ఆడ చెప్పు. సో గాయస్ చెప్పు, గాయస్కి చెప్పు. సో నాకు పోమంటే నేను పోతాను. నువ్వే పోతా అని చెప్పినావు మొన్న. అది నిన్నరా? మొన్న స్టన్ షో రోజు ఏం చెప్పినావు? నేను వెళ్ళిపోతా, నేను ఉండకండి. జస్ట్ పనుకోనుండి లేపితే ఈ టమాటాడు. ఈ కామెంట్ చూడు. దేవాన్స్ నడుముకి తాడు కట్టి బంగాళపై నుండి కిందకి ఇడువు బ్రో. ఏంటి బ్రో అంత మాట అన్నావు? బ్రో అనుకుంటున్నావా లేకపోతే
దేవాన్ సూపర్ వీడియోస్ అంటాడు. థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ బ్రో. సూపర్ కామెడీ ఇలాంటి వీడియోసే కావాలి. ఓకే కానీ వీడు మళ్ళీ మళ్ళీ రావాలి. కానీ వీడు వచ్చిర్రు. ఎవరు రా పిలు వెళ్ళిపో. నేనేం గుడ్లాగా ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. వరాలు చెప్పాలి కొట్లాట అయిందని. ఈయననే దేవాంశ్ అంటే. అడ్డం పెట్టి కింద పడేసినావు అంట. నాకు తెలియదు అక్క. ఆమె కూడా సారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు. స్కూల్ ఏం చేస్తున్నారా? స్కూల్లో ఏం చేసినావు? ఏమైంది? వీడియోలు చేస్తే ఫేమస్ అయిపోయినా. ఎప్పుడు నువ్వు ఇలా స్కూలేనా? అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. రెండు మూడు వీడియోలు చేస్తే ఫేమస్ అయిపోయినావు అని అనుకుంటున్నావా? ఏం సంగతి? అక్క అసలు నేను అసలు ఏమీ చేయలేక. ఏం చేయలేదా? నేను గాడు పోమక్క అసలు నేను ఏం చేయలేక. కాదు నువ్వు ఇట్లా కూడా చేస్తావా? మమ్మీకి ఏం చెప్పాలి నేను? అక్క అసలు నేను ఏమీ చేయలేక. స్కూల్కి బయట అడుగు పెట్టడానికనే అయ్యాడు. అవును మరా టీచర్ అడుగు. ఇన్నోసెంట్ గా ఏం బిహేవ్ చేయకు. చూడు చూడండి, మీరు ఎప్పుడన్నా గూగుల్లో పోయి గుడ్నెస్ అని కొట్టుర్రి సెర్చింగ్. ఏడుస్తుంది ఆమె. కళ్ళకి నీళ్ళు కూడా వస్తలేక. నీళ్ళు కురుస్తుంది కనిపించాలా? అంత మాట ఏడుస్తుంది. ఏం చెప్పాలి? వాళ్ళ మమ్మీకి ఫోన్ చేయాలా? మాట్లాడతావా? అసలు ఏమని చెప్పండి, నేను మాట్లాడతా. చెప్పండి ఫస్ట్. నిన్న స్కూల్లో కింద పడేసిండు. ఇదా ఎందుకు కాలడ్డం పెట్టిండా? ఫస్ట్ ఏడ పడేసి చెప్పు. స్కూల్లో. స్కూల్ ఏడా? కింద. స్కూల్ కింద ఏడా? ఏ స్కూల్? ఏ స్కూల్? నువ్వే స్కూల్? నువ్వు ఏ స్కూల్? ఏ స్కూల్ చెప్పురా. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అదే స్కూల్. అరే మీ స్కూల్లో పడేస్తున్నా కదా చెప్పేది. వచ్చింది మరి మేము ఎలా వస్తాం చెప్పు నీ దగ్గరికి? ఇంటి దాకా వస్తారా? ఇల్లు ఎలా తెలుసు వాళ్ళకి? చెప్పు ఇల్లు ఎలా అవును, తెలుస్తుంది? ఎట్లా వచ్చారు మీరు? మేము అలా తెలుసుకున్నాం. అడ్రస్ తెలుసుకొని దేవాంశ్ అంటే ఇంతకుముందు అక్కకి ఫోన్ చేస్తుండే ప్రిన్సిపల్ మేడం. ఇందాక అక్క చెప్పింది కార్లో అంబ్రెల్లా అరే అక్క అసలు ఏమీ చేయలేక. ఏం చేయలేదా? మరి అంత ఇన్నోసెంట్ గా ఏం బిహేవ్ చేయదు. గాడ్ బ్రోమక్క. ఆమె ఏడుస్తుంది. వాళ్ళ మమ్మీకి ఏం చెప్పమంటున్నావు? అసలు నేను ఏమీ చేయలేక. కావాలంటే కాళ్ళకి తాకింది. అక్క కావాలంటే నేను నా బండి కూడా తెచ్చిస్తా. అవసరం లేదు, అబద్ధాలు ఆడకు. సరే మాకు నేను ఆడతలే. నువ్వు మా పేరు ఖరాబ్ చేస్తున్నావు అంతా. గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నా. ఏడవయాడ ఇక నేను అసలు గుంజి కొడితే కింద పడతావు. అట్లనే ఇంకా నీ దగ్గరికి ఎందుకు వస్తా? నాకేం అవసరం నీ దగ్గరికి రానికి? అసలు నేను ఏం చేయలేక. మరి అంత ఇన్నోసెంట్ గా ఏం బిహేవ్ చేయకు. చెత్త తెమ్మన్నారు. కావాలంటే నాకు కొట్టండి, తిట్టండి. నేను ఎందుకు కొడతా? మీ మమ్మీకి చెప్తా. నేను వాళ్ళ మమ్మీకి ఏం చెప్పాలి? అసలు నేను కొట్టలేక. నేను నీలో కొడతా కానీ ఆ అక్కకి ఎందుకు కొడతా నేను? సార్ ఏంటి సార్ అది? ఏంది? అక్కకి ఎందుకు కొడతా నేను? అక్క కాదు అక్క కాదు, నీ ఫ్రెండ్. అయ్యా ఏంది? అందుకనే నీ దగ్గరకు వచ్చాం. మాకేం అవసరం నీ దగ్గర రానికి? అసలు మా బాయ్స్ లైన్ వేరా, గర్ల్స్ లైన్ వేరా? అవునా? ఇప్పుడు మేము అల్లరి చేస్తున్నామని గర్ల్స్ ఒక్క దగ్గర గర్ల్స్ బాయ్స్ ఇట్లా కూర్చోబెడుతుర్రు. అదే నువ్వు అదే చేస్తున్నావు అని ఇంతకు చెప్పి. నువ్వే లైను మిడిల్ లైనా అంటే బాయ్స్ గర్ల్స్ అన్నావు. సారీ బ్రో. అసలు మజాక్ చేయలేనక్క. నువ్వు కింద పడేసిన స్కూల్లో. అయ్యా ఏడుస్తుంది. ఎందుకు నవ్వుతున్నావు? నవ్వు వస్తుందా నీకు? మీ మమ్మీకి చెప్పాలా? ఆమెను చూసి నవ్వుతున్నావా? పోతున్నాము మీరు మాట్లాడుకుందాం. అరే అసలు నేనేమీ చేయలేను. నీకు అబద్ధాలు చేయకు, అస్సలు ఆడకు. నో, నీకు వీడియోలు చేపించి నేను ఫేమస్ చేసి స్టంట్లు నేర్పించి ఆడపిల్లని గెలకనికేనా చేసినావు అని చెప్తే 2-3 వీడియోలు చేసి ఫేమస్ అయిపోయినావు అని అనుకుంటున్నావా? ఇంటికాడ అంటే నడిచిపోతుందిరా. స్కూల్లో కూడా ఇదే పనా? స్కూల్లో కూడా ఇదే పనా? ఏడుస్తున్నావు మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావు? తప్పు చేసిన ఎవరు ఏడుస్తారు చెప్పు? ఎవరైనా ఏమైనా చేసి తప్పు పని చేస్తేనే ఏడుస్తారు. నువ్వు చేసినావు తప్పు.
చేసింది. చేయలేదు, చేయడం వాడు నాకు తెలుసు. నేను చెప్తా, నువ్వు చేయవో నాకు తెలుసు. ఇద్దరు కలిసి ఏడ్చుకుంటే ఒక పక్కన కూర్చొని ఇంకోవే ఏయ్ మనం పోదాం దా. అలా మాట్లాడొద్దు. మీరు చూసుకోండి. వాళ్ళ గడ్డని పిలిస్తే వాళ్ళు మీ మమ్మీకి ఫోన్ చేసి చెప్పు మాట. మీ మమ్మీ నంబర్ వాళ్ళ మమ్మీ నంబర్ చెప్తా. మీ మమ్మీ నంబర్ నెంబర్ నాకు కూడా తెలియదు. ఎందుకు తెలియదు? సెకండ్ ఇవ్వు. ఇవ్వు. ఆమె ఇవ్వాలి ఫస్ట్. నువ్వు ఇయ్యవా? అడ్డం కాలు అడ్డం పెట్టి పడేసినావు, మళ్ళీ సెకండ్ ఇయ్యవా? అక్కడ నీళ్ళు ఊడిసినాక కావాలి. మీ స్కూల్లోనే నిజంగా పడేసాను నిన్ను. ఎప్పుడు స్కూల్లోనా? కావాలంటే మా స్కూల్లో అందరితోని చెప్తా. నీకు నాకు వద్దు, మీ మమ్మీ నంబర్ కావాలి. నేను నేర్పించేవి ఎందుకు రా? ఆల్రెడీ కాలు పెట్టి పడేమన్నా అది పడేలాక ఆయన చెప్తాను చూసినా. ఏంది? కాలు పడేయమన్నా కాలు పెట్టి పడేయమని అంటూ కాలు పెట్టి పడేయమని నార్మల్గా పడేయమని చెప్పినారా? కానీ స్కూల్ కి దీనికోసం పోతుంది, లేదు చదువుకునే కదా పోతుంది, అలా చెయ్యొద్దు కదా. అసలు నేను చెయ్యలే. సరే వాళ్ళ మమ్మీ నెంబర్ చెప్తాను. సరే డాడీకి ఫోన్ చేస్తా. అక్క అసలు నేను ఏమే అనలేక మా స్కూల్ కూడా కాదు, స్కూల్ కూడా కాదు, మా స్కూల్ మీ స్కూలే, మా స్కూల్ కాదు, మీ స్కూలే కాదు మమ్మీ నెంబర్ చెప్పు. మీ మమ్మీ నంబర్ చెప్పు. మా స్కూల్ కాదు. మీ మమ్మీ నంబర్ చెప్పు. నాకు తెలియదు. గర్ల్స్ మొత్తం చూడలేవేమో వాళ్ళ. అదే ఒక అమ్మాయిని. దట్స్ నాట్ మై జాబ్. నీకే చెప్పిన మొత్తం అందరిని చూడాలరా అని. సార్ ఏంటి సార్ అది? నీకే చెప్పిన మొత్తం అందరిని చూడాలరా అని. అయ్యా గర్ల్స్ పక్కన బాయ్స్ ని కూర్చోబెడతారు. కాదురా, అందుకే అందరు పొరలను చూడాలని చెప్పిన. ఒక్కొక్కరిని ఇద్దరిని చూసి ఇట్లనే ఉంటుంది. ఇప్పుడు ఆమె చూడడం అసలు మర్చిపోయింది. నేను ఏమే సరే రేపటి నుంచి చూస్తాను నిన్ను కూడా. సరేనా? చెప్పు చూస్తాను చెప్పు. చూస్తా అని చెప్పు. రేపటి నుంచి నిన్ను కూడా చూస్తా. ఏడుస్తుంది. సారీ, ఆమె మంచిగా ఎవరు చెప్పు. తెలుసా? చెప్పలేదు నువ్వు. ఆమె ఎవరు తెలుసా? సారీ. ఆమె ఎవరు తెలుసా? నాకు కూడా తెలియదు. డాడీ వాళ్ళ ఫ్రెండ్ అంకుల్ వాళ్ళ కూతురు. గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా. ప్రాంక్ అన్న ఫస్ట్ తెలుసు. అందుకే అందుకే ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. ఏడ్చినావా? నువ్వు లీక్ చేసేసిన అప్పుడే ఆయనకి తెలియదు అన్నాడు. ఫోన్ నేను అందుకే కవర్ చేయలేనా? మళ్ళా అడుగు. మంచిగా అప్పుడు ఈయనకే ఎట్లా ఫ్రాంక్ ప్రాంక్ లాగా ప్రాంక్ సెకండ్ సాన్వి. ఏయ్, సాన్వి ఆమె పేరు. సారీ. ఈమె పేరు సాయి పూజ. హలో. వచ్చింది చూడ వాళ్ళ అక్క. వీళ్ళిద్దరు లోర్ మంచిగా ఉన్నారు. సో గైజ్ వీనికి తెలియదు ఏడ్చిందంటే అర్థం చేసుకోవాలి వీడు నిజంగానే ప్రాంక్ అయ్యిందని. కానీ మా ముంగడ కవర్ చేస్తుంది అంతే కదా. లాస్ట్కి మళ్ళీ అందరూ వేసుకుంటామని అంతేగా 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 చిన్నగా అట్లా. సో హోప్ ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాం. అండ్ తెలిసిగా నచ్చితే ఏం చేయాలి, లైక్ కామెంట్ అండ్ షేర్ కంపల్సరీ చేయండి. అంటే నెక్స్ట్ టైం ఫస్ట్ అందుకోసం వాడికి పిల్ల ప్రేమ నగర